ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభు వారి పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుతున్నాను. కీర్తనల గ్రంథము 37వ కీర్తన 3వ వచనాన్ని చదువుతున్నాను. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము, అప్పుడు నీవు దేశమందు నివసించదువు, నిశ్చయముగా నీకు ఆహారము అనుగ్రహించును. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, నమ్మక ఉంచడం, క్రియలు చేయడం అనేవి ఈ రెండు కలిసి ఉన్నప్పుడే అది పరిశుద్ధాత్ముడు పెట్టిన క్రమమైన విశ్వాస జీవితం క్రమములో ఉన్నట్లు. అలా ఉంటే వారి జీవితం సార్థకంగా ఉంటుంది. ముందుగా మనకు విశ్వాసం ఉండాలి, ఆ తర్వాత ఆ విశ్వాసం పని చేయాలి. దేవుల్లో నమ్మకం ఉంచటం అనేది మనలను పరిశుద్ధాత్మ కార్యాల కొరకు సిద్ధపరుస్తుంది. మనం మేలు కోసం అంటే సత్క్రియల కొరకు దేవునిలో నమ్మకం ఉంచుతున్నాం, ఆ తర్వాత మేలు చేస్తాం. అంటే దేవునిలో ఉంచిన నమ్మకాన్ని బట్టి సత్క్రియలు చేస్తాం. మనం దేవుణ్ణి నమ్ముకునాలి, అలా అని చెప్పి నిశ్శబ్దంగా ఒక మూల కూర్చుండిపోము, కానీ ఆత్మలో ప్రేరేపణ పొంది లేచి ప్రభు ద్వారా కార్యాలు చేయాలని సిద్ధపడతాం. ఆందోళన చెందుతూ చెడ్డ కార్యాలు చేయడం కాదు, కానీ ప్రభువులో నమ్మకం ఉంచి మంచి కార్యాలు చేయటమే మన పని. కార్యాలు చేయకుండా నమ్మకం ఉంచడం కానీ, నమ్మకం ఉంచకుండా కార్యాలు చేయడం కానీ మనకొద్దు. మనం దేవునిలో నమ్మకం ఉంచి మేలు చేస్తూ దేశంలో నివసించాలి. దేవుడు మనకు ఎక్కడైతే ఒక పేరు స్థానం ఇస్తాడో అక్కడే మనం ఉండాలి. అయితే ఒక మాట, ఇంతకీ మన అవసరాలు ఎలా తీరుతాయి అనేదే కదా. ఏం భయపడవలసిన అవసరం లేదు, అలాగే మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. దేవుడు తన వాగ్దానంలో నిశ్చయంగా మీకు ఆహారం అనుగ్రహిస్తాడు అన్నారు. దేవుడు సత్యవంతుడు, గుర్తుపెట్టుకోండి ప్రియులారా. ఆయన తన ప్రజలను ఖచ్చితంగా పోషిస్తాడు. ఆయన యందు నమ్మకం ఉంచి సత్క్రియలను చేయడం అనేది మన బాధ్యత. వారి నమ్మకం ప్రకారం వారిలా గొప్ప కార్యం చేయటం దేవుని బాధ్యత. దేవుడు గొప్పవాడు, ఎవరి ద్వారానైనా తన ప్రజలను పోషించగలడు. కాకుల ద్వారా పోషించగలడు, ఓబద్య ద్వారా పోషించగలడు, విధవరాలి ద్వారా పోషించగలడు. కాబట్టి అందుకని అనవసరమైన భయానికి లోను కాక దేవుని యందు విశ్వాసముతోనూ సత్క్రియలతోనూ జీవిస్తూ దేవుని పిల్లలుగాను దేవుని గణపరిచి దేవుని ఆశీర్వాదం పొందుటకు సిద్ధపడదాం. అటు బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి సహాయం చేశారు. మేము మా జీవితంలో ఏ విధంగా మీ యందు నమ్మకం ఉంచి మేలు చేయాలో మీరు మాకు నేర్పించారు. మేము నేర్చుకున్నాం. దానిని బట్టి విశ్వాసము కలిగి విశ్వాసమును బట్టి మేలు చేసి మేము
మీరిచ్చే ఆశీర్వాదాలకు పాత్రలగినట్లుగా మీ చేత మా అవసరతలన్నీ పొందుకునే బాధ్యత మాకు దయచేయండి. మీ పిల్లలను మీరు కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించండి. వీరి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భం లేని వారికి గర్భఫలం, గర్భం కలిగిన వారికి సుఖప్రసూతి ఇవ్వండి. ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం, మీ పిల్లల ప్రతి అవసరత మీ మహిమైశ్వరములో తీర్చండి. మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.